హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎగ్స్తో పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ముందుగా 9 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పగలగొట్టుకొని ఇలా గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్. పగలగొట్టుకున్న ఎగ్స్లలో 1/2 స్పూన్ మందం నేను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు ఉప్పు కారం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అంతా కలిసేలా. తర్వాతకి ఒక చిన్న గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఆయిల్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గిన్నెకి ఆయిల్ రాసుకున్న తర్వాతకి ఎగ్గు మిశ్రమాన్ని గిన్నెలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పోసుకున్నాక మనం ఇప్పుడు కుక్కర్లో వాటర్ పోసుకొని ఒక చిన్న గిన్నెలో కూడా వాటర్ పోసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఎగ్గు మిశ్రమాన్ని గిన్నె కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్గు మిశ్రమంలో వాటర్ పడుకోకుండా నేను ఒక మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గిన్నె మీద. కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. నేను ఎగ్గు మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడికించిన ఎగ్గు మిశ్రమాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కోసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1/2 స్పూన్ మందం జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా కోసుకున్న ఎగ్ ముక్కలను ఆయిల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ ముక్కల్ని కొద్దిగా ఎగ్ ముక్కలలో తడిపోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి వీటిని ఒక ప్లేట్లో పోసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్ ముక్కల్ని ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు దంచిన 4-5 రెబ్బలు తీసుకుంటున్నాను వేసుకుంటున్నా. తర్వాతకి 1/4 టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉప్పు తగినంత వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఎగ్స్ పచ్చడి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. 1 నిమ్మకాయ రసాన్ని ఇందులో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ రసాన్ని ఇందులో పోసుకున్నాను ఫ్రెండ్స్. అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కోడిగుడ్ల పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ కోడిగుడ్ల పచ్చడి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.